Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను ఇంకొక ఎంట్రన్స్ మేకఓవర్ DIY షేర్ చేయబోతున్నాను. కార్డ్బోర్డ్ యూజ్ చేసి బ్యూటిఫుల్ బర్డ్ హ్యాంగింగ్స్ రెడీ చేయబోతున్నాను. ఈ బర్డ్ హ్యాంగింగ్స్ నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోదు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా కార్డ్బోర్డ్ స్ట్రిప్స్ లాంటివి తీసుకున్నాను. నేను ట్రీ బ్రాంచెస్ లాగా చేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే పెన్సిల్ స్కెచ్ వేసేసుకుంటున్నాను. నేను మొత్తం 4 ట్రీ బ్రాంచెస్ లాగా రెడీ చేస్తున్నాను. సో దాంట్లో 2 మాత్రం ఇలా కొంచెం కర్వ్డ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా అన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆ షేప్స్ అవుట్లైన్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేసిన DIYలో కూడా బర్డ్స్ ఇన్ స్వింగ్స్ లాగా రెడీ చేశాను కదా. సో వాటికి కూడా సేమ్ ఇలాగే ట్రీ బ్రాంచెస్ రెడీ చేసి కలర్ చేశాను. సో సేమ్ దానిలాగే ఇలా 4 బ్రాంచెస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్తో నేను ఏంటంటే బర్డ్ కట్అవుట్స్ రెడీ చేయాలి. నేను ఆల్రెడీ 2 బర్డ్స్ కట్ చేసి పెట్టేశాను. సో సేమ్ టైప్ ఆఫ్ బర్డ్స్ని ఇంకొక 2 కట్ చేస్తున్నాను. బట్ కొంచెం లెంత్ ఎక్కువ చూసుకొని డిజైన్ కట్ చేస్తున్నాను. సో ఈ 2 బర్డ్స్ని కూడా కట్ చేసి పెట్టేసుకుందాము. ఇలా మనకి 4 బర్డ్ కట్అవుట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు కలరింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ ట్రీ బ్రాంచెస్కి నేను బ్రౌన్ కలర్ బర్న్ సీ అన్న షేడ్ యూజ్ చేసి కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ లీవ్స్కి నేను లైట్ గ్రీన్ అండ్ అలాగే డార్క్ గ్రీన్ 2 షేడ్స్ యూజ్ చేసి కలర్ చేస్తున్నాను. ట్రీ బ్రాంచెస్ కలర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. దీనికి బ్లాక్ కలర్తో ఇలా లీవ్స్కి అలాగే బ్రాంచెస్కి జస్ట్ అలా అవుట్లైన్ ఇస్తున్నాను. సో దట్ లుక్ బాగుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు బర్డ్స్కి కూడా కలర్ చేసేద్దాం. నేను 2 బర్డ్స్ కూడా ఆపోజిట్గా ఫేస్ చేసేలాగా పెట్టుకొని కలర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బర్డ్కి ఆరెంజ్తో ఇలా బీక్ అది కలర్ చేస్తున్నాను. నేను ఇక్కడ టౌకన్ బర్డ్ అండ్ మెకావ్ బర్డ్స్ కలర్ చేస్తున్నాను. సో ఈ బర్డ్స్కి నేను ఒక బర్డ్కి ఎల్లో, ఆరెంజ్, బ్లాక్ షేడ్స్ యూజ్ చేసి కలర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొక టైప్ ఆఫ్ బర్డ్స్కి నేను రెడ్, బ్లూ, ఎల్లో షేడ్స్తో కలర్ చేస్తున్నాను.
ఈ రెడ్ బర్డ్స్కి నేను ఎల్లో షేడ్తో బీక్కి కలర్ చేస్తున్నాను. సో కలరింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఐస్ కోసం నేను ఇక్కడ వైట్ కలర్ 3D అవుట్లైనర్ యూస్ చేస్తున్నాను. సో ఈ కలరింగ్ చేసుకున్న ట్రీ బ్రాంచెస్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం స్టిక్ చేసుకుందాము. ఒక్కొక్క ట్రీ బ్రాంచ్ మీద ఒక్కొక్క బర్డ్ని స్టిక్ చేసేస్తున్నాను. ఇలా స్టిక్ చేసుకున్నాక కూడా దీనికి బ్యాక్ సైడ్ మనం ఒక ప్లాస్టర్తో సెక్యూర్ చేస్తే అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదా, బ్యాక్ సైడ్ ఇలా ప్లాస్టర్తో సెక్యూర్ చేశాను. అండ్ అలాగే పైన ఒక జూట్ రోప్తో ఇలా హ్యాంగింగ్ లాగా కూడా పెట్టుకున్నాను. సో దట్ మనం ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఫైనల్గా వీటికి వార్నిష్ అప్లై చేసేసి డ్రై అయిపోనివ్వాలి. ఫైనల్లీ we are done with our DIY bird hangings. Let's have a final look. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా కార్డ్బోర్డ్ యూజ్ చేసి బ్యూటిఫుల్ బర్డ్ హ్యాంగింగ్స్ని మనం రెడీ చేసుకుని మన గార్డెన్ని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. గార్డెనే కాదు, ఇంట్లో ఎక్కడైనా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. సో బాల్కనీస్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY బర్డ్ హ్యాంగింగ్స్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Please stay tuned to my channel for more entrance makeover DIYs. Hope you all are enjoying this entrance makeover series. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.